దగ్గర భారీ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 4 మహిళల దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించారు. చాక్లెట్ల రూపంలో ఉన్న మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్స్ కు పంపించారు. 2 పురుషులను 4 మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వర్ గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, మాది కరెక్ట్గా 2:30 బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే, లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైమ్ 5 మంది వచ్చారు. ఇంకో 5 మందిని అదే సమయానికి కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ. వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. అయితే బయలుదేరి అక్కడ 2:40 తర్వాత బయలుదేరింది బండి. పలాస్ వచ్చి చెక్ చేశారు. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు. అది పలాస విజిలెన్స్ వాళ్ళు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వీడియోలు అవన్నీ. ఆ తర్వాత పలాస్ నుంచి గంట చెక్ చేశారు. గంట తర్వాత మళ్ళీ మాది వదిలేరు. ఓకే క్లియరెన్స్ అయిపోయి వదిలేరు. వదిలిన తర్వాత 7కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు. వీళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అదేంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెర్తుల కింద, వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద అవి దాపెట్టుంటే అవి కూడా పట్టుకున్నారు. ఈ 6 మందిలో ఒక అతని బ్యాగ్ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరు బ్యాగులు చెప్పించాడు, కానీ ఒక అతన్ని మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు. అతని బట్టలే దానికి ఉన్నాయి, అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి, అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి, కానీ నాది కాదంటున్నాడు. అది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తీసుకొచ్చాం. కన్ఫర్మ్ సార్, అది ఎందుకంటే డిక్కీలో పెట్టింది మా కుర్రోడే కదా, కన్ఫామ్ గా మేమే పెట్టాం. ఎందుకంటే మేము పైన పెట్టుకోము, మాకు ప్లేస్ ఉంటుంది, కింద పెట్టండి అని కాల్ చేశారు.